జై శ్రీరామ్. శుభోదయం. వేసవికాలం ఏదైనా ప్రయాణం చేయాలనుకున్నా, ఎందుకంటే సెలవులు కాబట్టి అందరూ ఊర్లు వెళ్తుంటారు. మొక్కలకి వాటరింగ్ ఎలాగాని అనుకుంటారు. ఈ డ్రిప్ సిస్టమ్ పెట్టేసుకుంటే మనకి 2 రోజులకో 3 రోజులకో ఒకసారి ఎవరినైనా రమ్మంటే సరిపోతుంది మనం వాటరింగ్ చేయడానికి. జస్ట్ వాళ్ళు తిప్పితే నీళ్ళు పడిపోతాయి కాబట్టి ఎవరో కూడా ఇబ్బంది ఫీల్ అవ్వరు. నెక్స్ట్ ఏంటంటే, నీళ్ళలో పెట్టగానే చూడండి మొక్కలన్నీ ఎంత పచ్చగా ఉన్నాయో. అంటే బాగా ఎక్కువ ఎండ తగిలినా కూడా చిగురు ఎండిపోతుంది. ఓ మాదిరిగా 4 గంటలు ఎండ తగిలితే నిజానికి మొక్కకి చాలు. అయితే అన్నీ స్లాబ్కి ఒకే వైపు పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్లోగా స్లాబు డ్యామేజ్ అవ్వడం జరగచ్చు, అవకాశం ఉంటుంది. లేదా బరువు అంతా ఒకే చోట పెట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి మనకి వేసవికాలం కొంచెం ఎండలు తగ్గి, అంటే ఏప్రిల్, మే, జూన్ వరకు ఉంచుకుని 3 నెలలు, ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్లో మనకి డాబా చుట్టూ పిల్లర్స్ ఉన్నాయి కదా, పిల్లర్స్ మీద పెట్టేసుకుంటే కనుక నష్టం అయితే జరగదు. చూడండి మా గోరుచిక్కుడు బోర్డు వచ్చేసాయి. ఒక చెట్టుకే చాలా వస్తాయి. ఒక చెట్టు వేసుకుంటే 2-3 చెట్లు వేసుకుంటే మీకు గోరు చిక్కుడికి సరిపోతుంది. ఇది మామూలు పాతి చిక్కుడు ఎదుగుతుంది. పూత వస్తే పక్షులు తినేస్తున్నాయి, ఖచ్చితంగా పక్షి వచ్చి తినేస్తుంది పూతని. దానివల్ల చిక్కుడు 2 వేసాం. గోరు చిక్కుడు 2 కూడా నిలవలేదు, ఈసారి నిలిచింది.